భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుత ఘట్టం జరగనుంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లే తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించనున్నారు. 1984లో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన 40 ఏళ్ల తర్వాత శుక్లా ISS కి వెళ్తున్నారు. ఈ మిషన్ భారత్, అమెరికా సహకారంతో జరుగుతుంది. శుక్లా ఎలాంటి ప్రయోగాలు చేయనున్నారు? ఈ మిషన్ భారత అంతరిక్ష కార్యక్రమానికి ఎలా ఉపయోగపడుతుంది? ఒక భారతీయుడు చాలా కాలం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్తున్నాడు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా భారత వైమానిక దళంలో అనుభవజ్ఞుడైన ఫైటర్ పైలట్. ఆక్సియం 4 మిషన్ లో పైలట్ గా ISS కి వెళ్తున్నారు. నాసా ISRO ఆక్సియం స్పేస్ సహకారంతో 2025 మేలో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ ప్రారంభమవుతోంది. శుక్లా 14 రోజుల పాటు ISS లో గడుపుతూ వివిధ శాస్త్రీయ ప్రయోగాలు, అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మిషన్ గగన్యాన్ కార్యక్రమానికి కీలక అనుభవాన్ని అందిస్తుంది. శుక్లా భారత సంస్కృతిని ప్రదర్శించే వస్తువులను తీసుకెళ్లి యోగా ఆసనాలు కూడా చేయనున్నారు. శుభాంశు శుక్లా 1985 అక్టోబర్ 10న లక్నోలో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి శిక్షణ పొంది 2006లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా చేరారు. సుఖోయ్ 30, MiG-21, జాగ్వార్ వంటి విమానాలతో 2000 గంటలకు పైగా ఎగిరారు. 2019లో రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారు. గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాముల్లో శుక్లా కూడా ఒకరు. ఆక్సియం 4లో అతను పైలట్ గా నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఆధ్వర్యంలో పనిచేశారు. ఆక్సియం 4 మిషన్ లో శుక్లాతో పాటు పోలాండ్ కు చెందిన స్లావోస్ ఉగ్నాస్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపు, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ ఉన్నారు. ఈ బృందం స్పేస్ ఎక్స్ట్రా క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తుంది. మిషన్ సమయంలో మైక్రో గ్రావిటీలో జీవశాస్త్ర ప్రక్రియలు, మైక్రో ఆల్గే, సైనో బ్యాక్టీరియా వృద్ధి, విత్తనాల మొలకెత్తడం వంటి ప్రయోగాలు చేస్తారు. ఈ ప్రయోగాల దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాలకు కీలక సమాచారం అందిస్తాయి. శుక్లా ఈ అనుభవాన్ని భారతీయులతో చిత్రాలు, వీడియోల ద్వారా పంచుకోవాలని భావిస్తున్నారు. ఈ మిషన్ భారత అంతరిక్ష కార్యక్రమానికి ఒక మైలురాయి. శుక్లా బ్యాకప్ వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ నాసా ఆక్సియం స్పేస్ తో 2024 ఆగస్టు నుంచి శిక్షణ పొందారు. ఈ మిషన్ గగన్యాన్ మిషన్ కు సాంకేతిక, ఆపరేషనల్ జ్ఞానాన్ని అందిస్తుంది. శుక్లా తన మిషన్ ను 1.4 బిలియన్ భారతీయుల ప్రయాణంగా భావిస్తూ యువతలో అంతరిక్ష ఆసక్తిని రగిలించాలని కోరారు.